నమస్కారం అందరి శివస్వాములకు. జగత్తుకు ఆధారభూతమైన వాడు శివుడు, శివపార్వతులు, ఆది దంపతులు. అది కూడా అందరికీ తెలుసు. అర్ధనారీశ్వరుడు, శివుడిలో సగభాగం ఆదిశక్తి పార్వతీదేవి. శివుడిలో తన సగభాగాన్ని పొందడానికి పార్వతి కఠోరమైన శివదీక్షను తీసుకొని సాధించింది. ఆ దీక్ష తీయడం వల్ల శివుడిలో అర్ధనారీశ్వరి తత్వాన్ని పొందినది. శివదీక్ష అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మనం ఆ శివదీక్ష స్వీకరించలేము. శివదీక్ష తీసుకున్న ప్రతి స్వాములకు ఒక విన్నపం ఏమనగా, మొదటిసారిగా శివదీక్ష తీసుకోవాల్సిన స్వాములు అనుభవజ్ఞులైన గురువు దగ్గరికి వెళ్ళి శివదీక్షను ఏ విధంగా స్వీకరించాలి, దాని నియమాలు ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఎలా మన అనుగుణంగా నడుచుకోవాలి, ఏ టైంలలో పూజలు మనం చెయ్యాలి, జపములు ఏ విధంగా చేసుకోవాలి, ఆ దీక్ష కాలంలో ఏ విధమైన నియమాలు పాటిస్తే బాగుంటుంది, మనం ఎలా ఉంటే బాగుంటుంది అన్నది గురువు దగ్గరికి వెళ్ళి గురువుతో కలిసి మాట్లాడి శివదీక్ష విధానాలు తెలుసుకొని దీక్ష తీసుకోగలరు. గురువు దగ్గరలో లేని ఎడల శివదీక్షకు సంబంధించిన వస్త్రములు తీసుకొని 2 మాలలు తీసుకోవాలి. ఒక మాలని ఒక జపమాల, 2 మాలలు. ఎందుకు అంటే శివుడిలో సగం అర్ధనారీశ్వరి ఆదిశక్తి ఉంటుంది. ఒక మాల శివుడికి అనుకూలం, ఇంకొక మాల శక్తికి రూపం, శక్తి రూపం. ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు కనుక అమ్మ మనలోనే అయ్య మనలోనే ఉండే విధంగా 2 మాలలు స్వీకరించాలి. జపమాల ఒకటి, మొత్తం 3 ఉంటాయి. ఈ 3 మాలలు తీసుకొని 2 రుద్రాక్ష మాలలు ధరించాలి. వేరే మాలలో రుద్రాక్ష మాలలు కానీ లేదా స్ఫటిక మాల కానీ ధరించవచ్చు. మెయిన్ మాలలు మాత్రం రుద్రాక్ష మాలలే అయి ఉండాలి. రుద్రాక్ష మాలలు ఇచ్చేంత ఫలితం వేరే మాలలు అంతగా ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. స్ఫటిక మాలలు కూడా మంచి ఒరిజినల్ అవుతే మంచి ఫలితం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం రుద్రాక్ష మాలలే ధరించాలి. ఆ మాలలు తీసుకొని శివాలయానికి వెళ్ళి శివుడి దగ్గర అభిషేకం చేయించి బ్రాహ్మణుడితో ఆ శివదీక్ష తీసుకోవాలి. తీసుకొని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ 3 టైంలో ఖచ్చితంగా జపం అనేది చేయాలి. పొద్దున్నే మార్నింగ్ 3:30కి లేవాలి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి శివపూజ చేసుకోవాలి. ఒకవేళ స్వాములు తన గురువు దగ్గర లేనట్లయితే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఎంతైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువును ఆచరించడమే మంచిదంటారు. ఎందుకంటే శివదీక్షలోని నియమాలు, శివదీక్షలోని ఈ పూజ ఫలితాలు, పూజను ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు ఫలితం అనేది ఉంటుందనేది అందులో ఉంటుంది. గురువు ఉంటేనే దాన్ని బోధించగలడు, దాని తత్వాన్ని చూపించగలడు. అప్పుడు మనం తీసుకున్న దీక్ష ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా గురువును ఆశించి శివదీక్ష తీసుకోగలరు. జనవరి 2026 5వ తేదీన శివదీక్ష స్వీకరించగలరు. అర్ధమండలము జనవరి 26వ తేదీన స్వీకరించగలరు. శివస్వాములు ఎవరైనా సరే మాల వేసుకున్న తర్వాత ఒక మాల మనం తీసుకున్న మాలను ఎంత పవిత్రంగా మనము ఆరతి ఇచ్చి, ఎంత పవిత్రంగా పూజ చేసి, ఒక భగవంతుని స్వరూపంగా మనం ఎంత కొలిసి 41 రోజులు నిష్ఠగా పూజిస్తామో అవే మాలలను
దయచేసి శ్రీశైల పర్వతం వెళ్ళిన తర్వాత చాలామంది స్వాములు చెట్లపైన విసరడం, అవి చెట్టు కొమ్మకు తగులుతాయో తగులుయో తెలియదు, కానీ చెట్టు మీద విసరడం వల్ల ఆ మాల తీసి మళ్ళీ కింద పడుతుంది. భగవంతుణ్ణి మనం మన పాపాలు, మన కర్మాలు, మన దుఃఖాలు, మన దరిద్రాలు, మన కష్టాలు పోవడానికి మనం అంత పవిత్రంగా పూజించి మాలేసుకుంటాం. అట్లాంటప్పుడు అంతగా పూజించి 41 రోజులు పూజ చేసిన ఆ మాలను తీసి విసిరేయడం ఉత్తమైనదా? దేవుణ్ణి స్వీకరించి మళ్ళీ వదిలేయడం అనేది చాలా బాధాకరంగా ఉండాలి. ఆ మాలను ఎవరైనా సరే శివస్వాములు దయచేసి ఆ మాలను చెట్ల మీద విసరకుండా ఆ మాలను తీసిన ఎడల మళ్ళీ ఒక వస్త్రంలో తీసుకు ఇంటికి వచ్చి మంచిగా శుభ్రం చేసి మన దైవ మందిరంలో ఒక డబ్బలో కానీ విభూతి వేసి దాన్ని భద్రపరచగలరు. మళ్ళీ సంవత్సరము వచ్చినప్పుడు దాని పాలతో మళ్ళీ ఆ మాలను అభిషేకం చేసి శుద్ధి చేసి మళ్ళీ స్వీకరించగలరు. మాలంత పవిత్రంగా మనము పూజించి అది పాడేయడం వల్ల ఏ భగవంతుని కృపకు మనం పాత్రలు అవుతాం అనుకున్నామో అదే భగవంతుని కృపకు కోపానికి గురి అవుతాం. అలాంటిది దయచేసి శివస్వాములు ఎవరైనా చెయ్యకండి. మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి, ఆ శివమాలలు ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి ఏ దోషాలు ఉండవు. ఆ మాల మన ఇంటిలో ఉండడం వల్ల మన కుటుంబాన్ని ఎంతో సంరక్షిస్తుంది, ఎంతో కాపాడుతుంది. దుష్టశక్తుల నుంచి, మనకొచ్చే గండాల నుంచి, మనకొచ్చే ఆపదల నుంచి ఆ మాల మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఒక రక్షక వలయంలాగా కాపాడుతుంది. అందుకే శివస్వాములు దయచేసి మాలను ఎక్కడ విసరొద్దు, ఎక్కడ పడేయొద్దు. అలాగే మనం కట్టుకున్న వస్త్రాలు కూడా అడ్డగోలుగా పాడేస్తారు. మళ్ళీ సంవత్సరం వేస్తానో వేయనో ఇలాంటి ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరం బాగైతే స్వామి మళ్ళీ సంవత్సరం మంచిగా వేసుకుంటాము, ఇంకా మా కష్టాలు దూరం అయిపోవాలి, నీ సేవకు ఎప్పుడు దగ్గర అవుతామని ఆలోచించాలి తప్ప వేస్తామో ఏమో అన్న ఆలోచన మనసులోకి రాకూడదు. వేస్తామన్న ఆలోచనే ఉండాలి తప్ప వేయలేమో అన్న ఆలోచన రాకూడదు. వస్త్రాలు కూడా ఎక్కడ పడితే అక్కడ శ్రీశైలంలో కానీ ఎక్కడైనా సరే పాడేయొద్దు. ఎందుకంటే ఆ మాలను, ఆ బట్టలు మనం 41 రోజులు మత పవిత్రంగా భావించి ధరిస్తాము కనుక ఆ బట్టలు ఏడబడితే ఆడ తొక్కులాటలో వేస్తాము. అది కూడా పాపం పోగొట్టుకుందామని వేసుకుంటాం, కానీ పాపం వల్ల తగిలించుకున్నట్టు ఉంటుంది, దానికి విలువ లేనట్టు అవుతుంది. మన భారత హైందవ సాంప్రదాయం ప్రకారం మనం తెలిసి చేయకూడదు ఆ తప్పులు. శివస్వాములంతా తన యొక్క బట్టలను ఏదైనా సరే నది ప్రాంతంలో తొక్కని స్థలంలో వేయగలరు. లేదంటే ఒక చెట్లు చూసి ఆ చెట్టుకైనా ఒక కట్టి రాగలరు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ తొక్కులాటలో వేయకూడదు. ఎంత పవిత్రంగా మనం ధరిస్తామో అంతే పవిత్రంగా కూడా చూడాలి. శివస్వాములంతా నా యొక్క మనవి, దయచేసి మీరందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, శివస్వాములు మనం కుటుంబంలో కానీ ఎవరైనా చనిపోతే మన నాన్న తోడబుట్టిన వాళ్ళు అంటే చిన్నాన్న కానీ, మన కుటుంబంలో కానీ మన పెద్దనాన్న కానీ ఎవరైనా సరే మన నాన్న తోడబుట్టిన వాళ్ళు ఉంటే అందులో ఎవరేమైనా చనిపోయినా కానీ 10 రోజుల వరకే ఉంటుంది మహిళ, ఆ తర్వాత ఏమీ ఉండదని చెప్తుంటారు. కానీ అదా కాదు. వంశవృక్షం అనేది ఒకటే, వృక్షము ఒకటే అవుతుంది కనుక పంగలు వేరైనంత మాత్రాన మొదలు కాకపోదు. మొదలు బలిగితం ఉంటేనే పంగలు ఉంటున్నాయి కనుక మొదలుతోటే పంగలు. అందుకనే వంశవృక్షం అనేది ఒకటి. ఖచ్చితంగా అలా జరిగినప్పుడు ఆ కుటుంబంలోని శివస్వాములు ఒక సంవత్సర కాలం ప్రకారం దీక్షను తీసుకోకపోవడమే ఉత్తమైనదని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మాల వేసుకున్న శివస్వాములు వేసుకున్న తర్వాత కూడా అత్త మామ ఇలాంటి వాళ్ళకు ఏదన్నా జరగని ఆపదొచ్చి మరణించిన మనం మాల ఖచ్చితంగా తీసివేయవలను. ఎందుకంటే కాళ్ళు గడికి కన్యాదానం మనకు చేస్తారు కనుక 5 రోజులు మనకు ఉంటుంది మైల్ అనేది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు గురువుగారి చేత మాలను తీసిచ్చి పక్కన పెట్టించి
ఆ మాల బట్టలను కూడా నీదంతా అయిపోయిన తర్వాత ఓ పక్కకు పెట్టించి ఓ గుడిలోనో లేదా పక్కన పెట్టించి ఆ పనులు అయిపోయిన తర్వాత ఆ మాలలో బట్టలు తీసుకుపోయి ఒక సముద్రంలో లేకపోతే నదిలో వేయగలరు. ఆ ఆ కర్మలు అయిపోయిన తర్వాత స్వీకరణ చేయగలరు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే శివదీక్ష తీసుకొని మనం మనలో ఉన్న చెడు వదిలేయడానికి, మనలో ఉన్న చెడు ఏమున్నది అనేది అది చూసుకోవాలను. ఆ చెడు మాలేసుకున్నప్పుడు ఆ చెడుకు దూరం అయ్యేలాగా 41 రోజులు ఎలా అయితే ఏ అలవాట్లకైతే మనం దూరం ఉంటామో అలవాట్లు ఒకటి ఒకటి మనలో నుంచి వెళ్ళిపోయేలాగా ప్రతి సంవత్సరం ఒక చెడు అలవాటును వదిలేసుకునేలాగా ప్రవర్తించాలి. అలా ప్రతి సంవత్సరం ఒక చెడు మనలోంచి తీసివేసినట్లయితే మాలేసుకున్నందుకు కూడా మనకు ఫలితం ఉంటుంది. మన కుటుంబం వాళ్ళు కూడా అబ్బా మా స్వామి మాలేశాడు, ఈ సంవత్సరం కొంచెం మారిండు, మంచిగా ఉన్నాడు, ఆ భగవంతుడి దయ అని చేతులెత్తి అందరూ ఆ భగవంతుని మొక్కుతూ ఉంటారు. కానీ మాల వేసి మాల ఎప్పుడైపోద్దా అని చూసి మాల వేయంగానే సిగరెట్లు తాగడం, ఇంటికి రాకపోవడం, ఇరుముడి యొక్క ఆ బియ్యాన్ని తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ రోజు వేరే గుళ్ళో నిద్ర చేసి మరుసటి రోజున మన కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలి. మాల తీసిన వెంటనే శ్రీశైలం నుంచి మాల తీసిన వెంటనే సిగరెట్లు తాగడం, గుట్కాలు తినడం ఇలాంటివి చేస్తుంటారు. అది పద్ధతి కాదు. అలా చేయడం వల్ల ఇంకా దోషం ఏర్పడుతుంది. దయచేసి శివస్వాములు శివదీక్ష ఎంత కఠినంగా ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే మనకంత ఫలితం ఉంటుంది. మనం ఎంత భక్తి శ్రద్ధ లేకుండా ఏదో పోనీలే ఏమవుతుందిలే చేస్తాలే, ఆ స్వామి ఎట్లా చేశాను నేను ఎట్లా చేస్తానంటే ఎవరి కర్మ వారికే ఉంటుంది. ఆ స్వామికి ఆ కర్మ ఆ స్వామిదే ఉంటుంది, నీ కర్మ నీకే ఉంటుంది. కనుక ఎవరో తప్పు చేశారని మీరు తప్పు చేయకూడదు. ఎవరికి పూజ వారికే ఫలితం ఉంటుంది. ఇలాంటి తప్పుడు పనులు చేయరని, శివదీక్షని సరి అయిన మార్గంలో నడుచుకోగలరని, మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను.